మాచెల్ల పట్టణంలో పాతూరు రథం బజార్ రోడ్డు కాలువలు మరియు 26వ వార్డు 27వ వార్డు కన్యకా పరమేశ్వరి టెంపుల్ దగ్గర ప్రజలు డ్రైనేజ్ కాలువలు శుభ్రం చేయించమని గత కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు దగ్గరుండి అక్కడ డ్రైనేజ్ పనులు చేయించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గట్ల కోట్రెడ్డి, మద్దిశెట్టి శ్రీనివాసరావు, చందుగౌడ్, పలువురు కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. మాచర్ల నియోజకవర్గం నిరుద్యోగ యువతకు చక్కటి సువర్ణావకాశం. మాచర్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు తిరుపతిలోని ప్రముఖ ప్రఖ్యాత కంపెనీ అమర్ రాజా యాజమాన్యంతో చర్చించి నిరుద్యోగ యువత కోసం మాచర్ల పట్టణంలోని ఎస్కేబిఆర్ కాలేజీలో ఈ నెల 3వ తేదీ గురువారం నాడు ఉదయం 9 గంటల నుంచి మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాలో 10వ తరగతి పాస్, ఫెయిల్, ఇంటర్మీడియట్ పాస్, ఫెయిల్ మరియు ఐటీఐ అర్హత కలిగిన యువతీ యువకులు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం. శిక్షణ సమయంలో 12 నుండి 14,000 వరకు జీతం మరియు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించబడును. మాచర్ల నియోజకవర్గం నిరుద్యోగ యువతకు చక్కటి సువర్ణావకాశం. మాచర్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు తిరుపతిలోని ప్రముఖ ప్రఖ్యాత కంపెనీ అమర్ రాజా యాజమాన్యంతో చర్చించి నిరుద్యోగ యువత కోసం మాచర్ల పట్టణంలోని ఎస్కేబిఆర్ కాలేజీలో ఈ నెల 3వ తేదీ గురువారం నాడు ఉదయం 9 గంటల నుంచి మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాలో 10వ తరగతి పాస్, ఫెయిల్, ఇంటర్మీడియట్ పాస్, ఫెయిల్ మరియు ఐటీఐ అర్హత కలిగిన యువతీ యువకులు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం. శిక్షణ సమయంలో 12 నుండి 14,000 వరకు జీతం మరియు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించబడును.